రోజున ఈ అర్జునుడు సంశప్తకులు అనబడేటటువంటి వాళ్ళని గెలవడం కోసం, వాళ్లతో యుద్ధం చేయడం కోసం కురుక్షేత్ర సంగ్రామ భూమికి దూరంగా వెళ్ళాడు. అదే సమయాన్ని అదునుగా తీసుకుని ద్రోణాచార్యుల వారు గొప్ప పద్మవ్యూహాన్ని రచించాడు. అసలు ఆ పద్మవ్యూహంలోకి ప్రవేశించడమే పాండవులకు చేత కాదు. అది తెలిసిన వాళ్ళు ఒక్క కృష్ణుడు, అర్జునుడు, వినా ఇతరులకు తెలియదు. అసలు ఒక సేనాధిపతి యొక్క గొప్పతనం ఎక్కడుంటుంది అంటే వ్యూహరచన చేయడంలో ఉంటుంది. సైన్యాన్ని అలా నిలబెట్టాలి. అలా నిలబడితే అసలు అందులోకి ప్రవేశించడం దుస్సాధ్యం అనుకోండి, తన సైన్యాన్ని తాను రక్షించుకుంటాడు, ఎదిరి సైన్యాన్ని నష్టపరుస్తాడు. ద్రోణాచార్యుల వారు అరివీర భయంకరుడు కాబట్టి అర్జునుడు లేడు, ఇవాళ ఆయన తెలుసుకున్నాడు, దూరంగా ఉన్నాడు. కాబట్టి వెంటనే పద్మవ్యూహాన్ని రచించాడు. పద్మవ్యూహంలోకి ధర్మరాజు కాని, భీముడు కాని, నకులుడు కాని, సహదేవుడు కాని ప్రవేశించలేరు, ఆయనకి తెలుసు. కాబట్టి పాండవుల వైపు విశేషమైనటువంటి నష్టం జరుగుతుంది, అనేక మంది పడిపోతారు. పైగా ధర్మరాజో, భీముడో, నకులుడో, సహదేవుడో పడితే ఎంత ప్రమాదం యుద్ధంలో. కాబట్టి అసలు పద్మవ్యూహంలోకి ప్రవేశించడం ఎలా, దీని గురించి ఆలోచించాడు ధర్మరాజు గారు. ఆయనకి జ్ఞాపకానికి వచ్చింది, సుభద్రార్జునుల యొక్క కుమారుడైనటువంటి అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించగలడు. అందుకని పిల్లవాడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, పద్మవ్యూహాన్ని రచించాడు గురువు, నువ్వు ప్రవేశించగలవా అని అడిగాడు. ఆయన పరమానందపడిపోయి, కృష్ణ భగవానుడు ఆనందపడిపోయేటట్టు, మా తండ్రి సంతోషపడిపోయేటట్టు, గురువు ద్రోణాచార్యుల వారు మెచ్చుకునేటట్టు నేను ఇవాళ పద్మవ్యూహాన్ని భేదించి లోపలికి వెడతాను. వెళ్ళి శత్రు సైన్యాన్నంతటినీ కాకావికలు చేసేసి దుర్యోధనుడి మనసు కలవరపరుస్తాను, అంత శత్రు సైన్యాన్ని పడగొడతాను అని ఆయన ప్రతిజ్ఞ చేసి పరమ సంతోషంగా పద్మవ్యూహాన్ని భేదించి ద్రోణాచార్యుల వారు కూడా ఆశ్చర్యపోయాడు, ఏమిట్రా వీడి సంగ్రామ శక్తి అని. ద్రోణాచార్యుల వారిని దాటి పద్మవ్యూహంలోకి వెళ్ళిపోయాడు. ఆ పద్మవ్యూహంలోకి వెళ్ళిపోతూ ఆయన ఏమనుకున్నాడంటే, వ్యూహాన్ని భేదించేశాను కాబట్టి వెనక పెదనాన్నగారు ధర్మరాజు గారు వస్తారు, భీమసేనుడు వస్తాడు, నకుల సహదేవులు వస్తారు, దృష్టజ్యుమ్నుడు వస్తాడు, ద్రుపద మహారాజు వస్తాడు, సైన్యం అంతా ఉంటుంది వెనకాతల. కాబట్టి వ్యూహాన్ని భేదించాను కాబట్టి నా వెనక వీళ్ళందరూ ఉంటారు కాబట్టి నేను క్షేమం అనుకున్నాడు అని లోపలికి వెళ్ళిపోయాడు. వీళ్ళు లోపలికి వెడదాం అనుకున్నారు, మొత్తం పాండవ సైన్యాన్ని ఆపేశాడు సైంధవుడు. శివుడి వరం ఉందిగా, అర్జునుడు వినా మిగిలిన నలుగురిని ఒకరోజు ఆపగలవు, శివుడి వరం ఉంది. ఇవాళ కలిసి వచ్చింది. ఆ నలుగురిని ఇవాళ ఆపితే అర్జునుడు దూరంగా ఉన్నాడు కాబట్టి పద్మవ్యూహంలోకి ప్రవేశించరు, లోపలికి వెళ్ళిన వాడు చచ్చిపోతాడు. అర్జునుణ్ణి తాను గెలవలేనన్న కోరిక అర్జునుడి కొడుకుని చంపడంలో తీరిపోతుంది. అర్జునుణ్ణి ఓడించినంత తృప్తి, ఏడుస్తాడుగా అర్జునుడు, అది చాలు. పైశాచికత్వం అన్న మాటకు అర్థం అలా ఉంటుంది, దానికి ఇంకా అర్థం ఏమి ఉండదు ఇంకా. కాబట్టి అర్జునుడి కొడుకు లోపలికి ఎడుతున్నాడు, ఇక పైకి రాడు. ఎందుకనంటే వెనకెవ్వరు లేరు, ఖచ్చితంగా చచ్చిపోతాడు. కొడుకు చచ్చిపోయాక ఏడవకుండా ఉంటాడు అర్జునుడు. అక్కడ భీముడుండి, ధర్మరాజుండి, నకులుడుండి, సహదేవుడుండి, దృష్టజ్యుమ్నుడుండి, సాత్యకి ఉండి, ఇంతమంది ఉండి పద్మవ్యూహంలోకి వెళ్లకుండా అర్జునుడి కొడుకుని లోపలికి పంపించి చంపేస్తే అర్జునుడు ఎంత ఖేద పొంది ధర్మరాజుని నిలదీస్తాడు. అది అన్నదమ్ముల మధ్య అభిప్రాయ భేదాలకి కారణమవుతుందా అవదా? ఈ ఒక్క రోజు నేను అటకాయించడం తరువాతి కాలంలో పాండవులు వాళ్ళల్లో వాళ్ళు దెబ్బలాడుకోవడానికి కూడా కారణం కావచ్చు. కాబట్టి నా కక్ష తీరడానికి ఇది చాలా గొప్ప సమయం అనుకున్నాడు. అనుకుని ఆ రోజు సైంధవ విజృంభణం యొక్క గొప్పతనం ఏమిటంటే, ఈశ్వర వరం. ఆయనకి ఎంత శక్తి వచ్చేసిందంటే ఒక పెద్ద గోడ కట్టినట్టుగా అసలు పాండవ సైన్యంలో ఎవ్వడిని పద్మవ్యూహంలోకి ప్రవేశించకుండా ఆపేశాడు. ఈ వ్యూహంలో ఉన్న సైన్యం వచ్చి పాండవ సైన్యం మీద పడిపోయింది. ఆ రోజు ఎంత ప్రకాశించేశాడంటే ఆ సైంధవుడు, సింధుదేశోద్భవ స్థిరవాహనంబుల బూరిన అరదంబు పొలుపు మిగుల రత్నమయోగ్ర వరాహ ధ్వజంబు నభస్థలి చించల ప్రభల మెరయ సాంద్ర చంద్రాతపసదృశమై ఉజ్వల ఛత్ర చామరముల ఛాయ నిగుడ వజ్రముక్తాఫల వజ్ర కిరణావళి కలిత భూషణములు వెలుగుచుండ
చిత్తమునవర గర్వంబు చిగురులొత్త పాండు పుత్రుల దుర్దాంత బాహుబలము మొనల పెళ్ళును సరుకుగా కొనగ ఈచి యార్చి వారికి నీ అల్లుడడ్డుపడియే. నీ అల్లుడడ్డుపడియే అన్నమాట ధృతరాష్ట్రుడికి అన్వయం. అంటే సంజయుడు కురుక్షేత్ర యుద్ధాన్ని వర్ణిస్తున్నాడు. నీ అల్లుడంటే సైంధవుడు, దుస్సల యొక్క భర్త. ఆ రోజు ఎంత వీరవిహారం చేశాడంటే సైంధవుడు, ఆయన చేస్తున్నటువంటి యుద్ధం వల్ల అసలు ఆ సింధు దేశోద్భవ స్థిరవాహనంబుల పూనిన అరదంబు పొలుపు మిగుల, అసలు ఏమిట్రా ఎక్కిన రథం అన్నట్టుగా చిచ్చరపిడుగై శత్రు సైన్యంలో తిరిగాడు. కనీసం రథాన్ని కాని, రథ సారథిని కాని, రథ పతాకాన్ని కాని, రథ చక్రాల్ని కాని, రథము యొక్క భాగములను కాని ఎవ్వరూ కొట్టలేకపోయారు. అంత గొప్పగా తిరిగాడు. శివానుగ్రహం. అలాగే రత్నమయమైనటువంటి ఆయన యొక్క పతాకం మీద ఉగ్రంగా ఉన్నటువంటి ఒక పంది గుర్తు ఉంటుంది. ఆ గుర్తు ఆకాశంలో వెలిగిపోతుండగా చంద్రుడి యొక్క కాంతి ఎలా ఉంటుందో, ఆయన వెన్నెల ఎలా ఉంటుందో అటువంటి వెన్నెల యొక్క ప్రభలతో సమానంగా ఛత్ర చామరములు అంటే ఆయన మీద ఉండేటటువంటి గొడుగు మొదలైనటువంటివి ప్రకాశిస్తూ ఉండగా, అంటే కనీసం ఆ గొడుగుని కూడా పడగొట్టలేకపోయారు ఎవరు. ఛత్రచామరములు ప్రకాశిస్తూ ఉండగా వజ్రములు ముత్యములతో చేయబడినటువంటి ఆభరణముల కాంతులు శరీరం మీద ప్రకాశిస్తూ ఉండగా, అంటే ఏమిటి దాని ఉద్దేశ్యం? ఒక హారం తెగి పడలేదు, కవచమును భేదించలేదు ఎవరు. అలా ప్రకాశిస్తూ ఉండగా చిత్తమున వరగర్వంబు చిగురులొత్త, పరమశివుడిచ్చినటువంటి వరము యొక్క గర్వం మనసులో ప్రకాశిస్తూ ఉండగా, ఈ పని నేను చెయ్యడం వల్ల వస్తున్న ప్రయోజనం ఏమిటి అంటే కక్ష తీరుతోంది. ఇంతకన్నా మనిషి ఎంత పాతాళానికి పడిపోయాడు అనడానికి ఉదాహరణ ఇంకోటి ఏమైనా ఉంటుందా? ఒక్కొక్కసారి నేను చాలా బాగా చేశాను అనుకుని పరమ క్రూరమైనటువంటి పని ఒకటి చేశారనుకోండి, దాని వలన అవతలవాడు ఎంత పాడయ్యాడు అన్నది నాకు తెలియదు, కానీ అంత క్రూరకర్మ చెయ్యడం ద్వారా మీరెంత కింద పడిపోయారు అన్నది మాత్రం అర్థమవుతుంది. కాబట్టి మనిషి తనని తాను నిరంతరం పరిశీలించుకుంటూ ఉండాలి. అందుకే ఇంతవరంతో ఏం చేశాడు అంటే, పాండవులు నలుగురిని గెలిచి ఎట్టి పరిస్థితుల్లో పద్మవ్యూహంలోకి ఎవ్వరూ వెళ్లకుండా విజృంభించి గర్జించి పాండవ సైన్యాన్నంతటినీ కూడా ఆపేశాడు. లోపలికి వెళ్ళిపోయాడు అభిమన్యుడు. చిత్సరపిడుగై విజృంభించాడు. పీనుగ పెంటల కింద కొట్టేశాడు శత్రు సైన్యాన్ని. ఇంత యుద్ధం చేస్తుంటే దుర్యోధనుడు హడిలిపోయాడు. వాళ్ళేదో పద్మవ్యూహ రచన చేశాడు ఆచార్యుడు, అవతల పాండవులు ఎవరూ లోపల ప్రవేశించలేదు, అర్జునుడు దూరంగా ఉన్నాడు, కాబట్టి మనం శత్రు సైన్యాన్ని మట్టు పెడతామంటే ఒక్క అభిమన్య కుమారుడు మన సైన్యాన్నంతటినీ మట్టు పెడుతున్నాడు. ఎక్కడొచ్చింది ఈ దోషం? నువ్వు గురువు కదా, నీకు తెలియని అస్త్ర విద్య లేదు కదా, ఎందుకు నిగ్రహించలేకపోతున్నావు అభిమన్యుణ్ణి? ఇంత గొప్పగా యుద్ధం ఎలా చేయగలుగుతున్నాడు ఒక పిల్లవాడు అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, కవచధారణ అని ఒక ప్రత్యేకమైన విద్య ఉంది ధనుర్వేదంలో. ఆ కవచధారణ విద్య తెలిసిన్నవాణ్ణి నేనే అర్జునుడికి ఉపదేశం చేశాను. ఆ విద్య బహుశః అర్జునుడు అభిమన్యుడికి ఉపదేశం చేసి ఉంటాడు. ఆయన ఆ మంత్రములను సంపుటీకరణం చేసి యుద్ధానికి వచ్చాడు. ఆ కవచధారణ అన్న విద్యని ధరించి ఉండగా ఆ వ్యక్తిని ఓడించడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే ఇవాళ అభిమన్య కుమారుడు కవచధారణ చేసి వచ్చి ఉన్నాడు కాబట్టి ఆయనని ఓడించడం నాకు కాదు, ఈ వైపు సైన్యంలో ఎవ్వరికీ సాధ్యం కావట్లేదు. దీనికి విరుగుడు ఒక్కటే ఒక్కటి ఉన్నది. ఏది చేసైనా సరే మనం ఆయన చేతిలో ఉన్నటువంటి విల్లు విరిగిపోవాలి. ఆ విల్లు పని చేయకూడదు. విల్లు విరిగితే కవచధారణ విద్య కాపాడలేదు. కాబట్టి విల్లు విరిగిపోవాలి. అలా చెయ్యగలరా? విల్లు విరగనంత కాలం ఇంద్రుడు కూడా ఏమీ చేయలేడు. విలువిద్య నియమం ఏమిటి? ఎదురుగుండా నిలబడి యుద్ధం చెయ్యాలి కదా. ఈ మాట ద్రోణుడు దుర్యోధనుడికి చెప్తుంటే విన్నారు. విని ఇక వేరొక మార్గం లేదు, అభిమన్యుడు ఇవాళ మట్టు పెట్టేసేటట్టున్నాడు సైన్యాన్ని అని, ఏది ఏమైపోని ధర్మం ఏమైపోని ఈ పిల్లవాడిని మట్టు పెట్టేయవలసింది అనుకుని
కర్ణుడు అభిమన్యుడితో యుద్ధం చేయలేక ఓడిపోయినవాడు మెల్లగా దూరంగా పారిపోతున్నట్టుగా నటించి వెనక్కి చేరాడు. వెనక్కి చేరి వెనక నుంచి అభిమన్యుడు చూడకుండా బాణప్రయోగం చేసి వింటి నారి తెగిపోయేటట్టు చేశాడు. ఆ వింటి నారి తెగిపోయింది. తెగిపోగానే చేతిలో ఉన్న ధనస్సు పని చేయలేదు. ధనస్సు పని చేయకపోవడం చూసి వెంటనే ఎదురుగుండా ఉన్న ద్రోణుడు బాణములు వేసి గుర్రాలు పడగొట్టేశాడు. ఇది ఎంతసేపట్లో? కనురెప్ప వేసి తెరిచేటంతట్లో కుట్ర చేసి వెనక నుంచి కర్ణుడు బాణ ప్రయోగం చేశాడు. ముందు నుంచి ద్రోణుడు గుర్రములను పడగొట్టాడు. వెంటనే కృపాచార్యుడు బాణప్రయోగం చేసి సారథిని చంపేశాడు. కృపాచార్యుడు సారథిని చంపాడు. అశ్వత్థామ, కృతవర్మ, శకుని, బాహ్లికుడు నలుగురు 4 వైపుల నుంచి ఒకేసారి బాణములు వేసేశారు. అవతల వైపు నుంచి ద్రోణాచార్యుడు, కర్ణుడు ఇంతమంది దగ్గరికి వచ్చి ఒక పిల్లవాడని కూడా చూడకుండా, అరేరే ఒకళ్ళం యుద్ధం చెయ్యాలని చూడకుండా రథం విరిగి కింద పడిపోయిన పిల్లాన్ని ఇంతమంది చుట్టుముట్టి కొట్టేశారు. ఆయన కత్తి పట్టుకుని పైకి ఎగిరాడు. ఎగిరి ఎందరినో దునుమాడుతున్నాడు. ఇది చూసి మళ్లీ బాణప్రయోగం చేసి కింద పడగొట్టారు. కింద పడగొడితే పడిపోయిన రథ చక్రాన్ని తీసి ఆ చక్రంతో కొన్ని వేల మందిని చంపాడు. ఇక సాధ్యం కాదని అందరూ కలిసి ఒక క్రూర మృగం పొదలో దూరితే అన్ని వైపుల నుంచి బాణాలు వేసి కొట్టి ఎలా చంపేస్తారో అలిసిపోయి నెత్తురోడుతున్న పిల్లవాణ్ణి అధర్మం అని కూడా చూడకుండా మొత్తం కురువీరులందరూ చుట్టూ నిలబడి అన్ని వైపుల నుంచి బాణములు వేసి కత్తులతో పొడిచి చంపేశారు. ఆ పిల్లవాడు రణభూమి యందు పడి ప్రాణములు విడిచిపెట్టాడు. ఛీ అని నిరసించారు ధర్మం తెలిసిన వాళ్ళందరూ. దుర్యోధనుడు మాత్రం సంతోషించాడు. అభిమన్యుణ్ణి మట్టుపెట్టాడు. సైంధవుడు పరమానందపడిపోయాడు. అర్జునుడి కొడుకు మరణించాడు. చాలా పాండవుల 4 ఇవాళ నేను ఆపడం వల్ల నా జీవితంలో ఒక మహాప్రయోజనాన్ని మూటకట్టుకున్నాను. అంత అల్పమైన క్రూరమైన సంతోషాన్ని పొందుతారు కొంతమంది. తుట్టతులకు ఏం మూట కట్టుకుంటారంటే దాని వలన వచ్చే ప్రయోజనం ఏమిటంటే యుగాలు మారిపోయినా శాశ్వతమైన అపకీర్తి నిలబడిపోతుంది. జీవితాలు అలా పరిసమాప్తం అవుతాయి. అది కోరుకోనివాడు అలా ప్రవర్తించకూడదు. కాబట్టి అందుకే మనకి ఇప్పటికీ కూడా సైంధవుడిలా అడ్డుపడ్డాడు రా అన్న సామెత తెలుగులో మిగిలిపోయింది. యుద్ధం అయిపోయింది, చీకటి పడిపోయింది, ఎవరి శిబిరానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ధర్మరాజు గారి శిబిరంలో చీకటి ఛాయలు, అశుభ సూచనలు, అందరూ ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. అర్జునుడు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి లోపలికెడుతున్నప్పుడు దుశ్శకునములు కనబడ్డాయి. తిన్నగా అన్నగారైనటువంటి ధర్మరాజు గారి యొక్క శిబిరంలోకి ప్రవేశించి గొగ్గోలు పెట్టి ఏడుస్తున్న ధర్మరాజుని చూశాడు. భయపడ్డాడు. దుశ్శకునములు చూసి ధర్మరాజ, భీమ, నకుల, సహదేవుల్లో ఎవరికీ ఇబ్బంది కలగలేదు కదా అని. అభిమన్యుడు నేను శిబిరంలోకి వస్తున్నప్పుడు ఎదురొచ్చి నాన్నగారు అని కౌగిలించుకునేవాడే, ఇవాళ నా కొడుకు ఎందుకు ఎదురు రాలేదు అని అపశకునం గోచరించింది. వెళ్ళి ధర్మరాజుని అడిగాడు. నా కుమారుడేడి అని అడిగాడు. నీ కుమారుడు మరణించాడు అని ధర్మరాజు చెప్పాడు. ఎందుకు మరణించాడు అని అడిగాడు. ఇగో ఇలా అధర్మ యుద్ధం చేశారు, పద్మవ్యూహాన్ని భేదించడం మాకెవరికి రాదు, తెలిసున్న నువ్వు కృష్ణుడు దూరంగా ఉన్నారు, అభిమన్యుడికి తెలిసేమోనని అడిగాను. అభిమన్యుడు నాకు తెలిసిన వీరోచితమైన ప్రతిజ్ఞ చేసి ప్రవేశించాడు. నిజానికి పద్మవ్యూహంలో ప్రవేశించినటువంటి అభిమన్యుడు మరణించవలసిన అవసరం లేదు. వెనక మేము వెళ్ళగలిగి ఉంటే మేము వెళ్ళేవాళ్ళం, వ్యూహాన్ని భేదించాడు కాబట్టి. కానీ ఒకనాడు ద్రౌపదీదేవి జోలికొచ్చాడని మన చేత పరాభవం పొందినటువంటి సైంధవుడు పరమశివుడి గురించి తపస్సు చేసి ఒకరోజు మాత్రం 4 పాండవులు ప్రవేశించకుండా పొందినటువంటి వరాన్ని, ఓడించగల వరాన్ని ఉపయోగించుకుని మమ్మల్ని పద్మవ్యూహంలోకి ప్రవేశించకుండా అడ్డుపెట్టాడు. ఈ కవచధారణం అనేటటువంటి విద్య అభిమన్యునికి ఉంది అని తెలుసుకున్నటువంటి ద్రోణాచార్యుల వారి యొక్క ఉపదేశం మేరకు కర్ణుడు వెనక నుంచి బాణప్రయోగం చేసి వింటినారిని తెగకొట్టి అందరూ కలిసి అభిమన్యుణ్ణి మట్టు పెట్టారు. ఇది జరిగిన కథ. సైంధవుడు అడ్డుపడకపోయి ఉంటే ఎట్టి పరిస్థితులలో మేము అభిమన్య కుమారుణ్ణి రక్షించుకునేవాళ్ళం. నీ కుమారుడు మరణించడానికి ప్రధాన కారణం ఎవరు అని నువ్వు అడిగావు. నీ కుమారుడు మరణించడానికి ప్రధానమైనటువంటి కారణము సైంధవుడే అని ధర్మరాజు గారు చెప్పారు. చెప్పగానే ఆ ఆక్రోశంలో, ఆ ఆవేశంలో, ఆ కోపంలో తమాయించుకోలేకపోయాడు అర్జునుడు.
తమాయించుకోలేక వెంటనే ప్రతిజ్ఞ చేశాడు. వినుడి నాదు ప్రతిజ్ఞ నీవు నిఖిలోర్వీనాథులున్ సింధురాజు నవస్యంబున నిల్లి సంపుదు భయస్తుండై నినించొచ్చినన్ వనజాక్షున్ శరణంబు వేడినను గర్వంబేది నన్నుం తగం గనినన్ పోరు తొరంగి పోయిన నిరుగం కాని సత్యవ్రత. ధర్మరాజా విను, మిగిలినటువంటి అందరి రాజులు వినండి, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. 4 కారణముల వలన మాత్రమే సైంధవుణ్ణి చంపను. ఈ 4టిలో ఏదో ఒక కారణాన్ని సైంధవుడు ఎంచుకోలేకపోతే చంపేస్తాను. అప్పుడు కూడా ఎంత ధర్మం పాటించాడో చూడండి. ఏది ఏమైనా చంపేస్తానని అనలేదు అర్జునుడు. 4 కారణములను దాటితే చంపుతాను. ఏమిటా 4 కారణములు? వినుడి నాదు ప్రతిజ్ఞ నీవు నిఖిలోర్వీనాథులం సింధురాజు నవస్యంబు నిల్లి సంపుదు భయస్తుండై నినించొచ్చినన్. అన్నయ్య, ఒకవేళ భయపడి వచ్చి నీ కాళ్ల మీద పడి శరణు క్షమించమని అడిగితే నువ్వు ఉదారుడవై అలాగేలే సైంధవ మాకు బావవి కదా అని గతంలో మన్నించినట్లుగానే ఒకవేళ నువ్వు మన్నించి విడిచిపెడితే నా కొడుకు చనిపోయినా వాడి జోలికెళ్ళను, వదిలిపెడతా. నిన్ను శరణాగతి చేస్తే వదిలిపెట్టేస్తాను. భయస్తుండై నినుంచొచ్చినన్ వనజాక్షున్ శరణంబు వేడినను. మహానుభావుడు పద్మముల వంటి కందులు కలిగినటువంటి ఈ కృష్ణ పరమాత్మ యొక్క పాదములు పట్టుకుని శరణాగతి చేసినా సరే నేను అతని జోలికి వెళ్ళను. ఎందుకనంటే కృష్ణుడు బంధువు, సఖుడు, పరమాత్మ, చుట్టము. మనకు ఆయన కానిదేదీ లేదు. ఆయన కాళ్ళు పట్టుకుంటే నేను సైంధవుణ్ణి చంపను. అలాగే గర్వంబేది నన్ను తగం కనినం. ఒకవేళ నా దగ్గరికే వచ్చి అయ్యా నా తప్పైపోయిందని చెప్పేసి గర్వాన్ని, అతిశయాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేసినా కూడా చంపను, వదిలిపెట్టేస్తాను. ఏమి ఉదార హృదయులండి వాళ్ళు, ఏమి ధర్మం వాళ్ళది, ఏమి క్షమించగలిగినటువంటి విశాల హృదయాలు వాళ్ళవి. వాళ్ళ హృదయాలు అమృతం చేత తడిసిపోయిన హృదయాలు. యువతల వాళ్ళవి పాషాణ హృదయాలు, హాలాహలం చేత తడిసిపోయిన హృదయాలు. కాబట్టి నా కాళ్ళు పట్టుకున్నా సరే నేను వదిలిపెడతాను. మన కాళ్ళు పట్టుకోవడం కష్టంగా ఉంటే, నీ కాళ్ళు పట్టుకోవడం, కృష్ణుడి కాళ్ళు పట్టుకోవడం, నా కాళ్ళు పట్టుకోవడం కష్టం అనిపిస్తే బోరు తొరంగిపోయినను, పోరులోంచి అంటే యుద్ధంలోంచి విడిచిపెట్టేసి ఇక నేను యుద్ధం చెయ్యను అని వెన్ను చూపించి యుద్ధరంగానికి రాకుండా వెళ్ళిపోయినా సరే నేను వాడి జోలికి వెళ్ళను, వదిలిపెట్టేస్తాను. ఈ 4టిలో ఏది చేసినా సరే నేను సైంధవుడి జోలికి వెళ్ళను. ఈ 4టిలో ఏది చేయకపోతే మాత్రం వదిలిపెట్టను. ఈ 4 చెయ్యకుండా ఇంకా ప్రతీకార ధోరణితో నన్నేదో చేయగలనని అనుకుంటే రేపు యుద్ధానికి ఎడతాను. రేపు ఎక్కడికో వెళ్ళనుగా, కురుక్షేత్ర సంగ్రామ భూమిలోకి వెడతా. గురువుగారు ద్రోణుడే కాదు, ఎన్ని వేల మంది అయినా సరే అడ్డురాని కురుయోధులు, నాకేమీ ఇబ్బంది లేదు. బాలధ్వంసకు ఆ దుశ్శీలుం కాచుటకు నన్ను చెనకిన అస్త్రజ్వాలల కౌరవ యోధుల దూలించుచు వాని గవియుదుం జటులగతిన్. ఒకవేళ ఆ బాలధ్వంసకుడైనటువంటి ఆ దుశ్శీలుణ్ణి రక్షించడం కోసం కౌరవ యోధులు ఎన్ని వేల మందైనా సరే అడ్డుపడని నేను మాత్రం ఉపేక్షించను. వాళ్ళ అండ చూసుకుని బ్రతికిపోతానని అనుకున్నాడా, విడిచిపెట్టే సమస్యే లేదు. నా అస్త్రముల యొక్క జ్వాలలలో వాళ్ళందరినీ కూడా భస్మంగా చేసి చిట్ట చివర సైంధవుణ్ణి చంపేస్తాను. దానికి చాలా రోజులు తీసుకుంటాననుకుంటున్నారేమో, అలా యుద్ధం చేసి 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 సైంధవుణ్ణి చంపుతాననుకుంటున్నారేమో. అలా ఉండదు. రేపు సూర్యాస్తమయం లోపల చంపేస్తాను. అంతేకాదు, నేను నా మాట నిలబెట్టుకోలేకపోతే, అలా నేను కానీ యుద్ధంలో సైంధవుణ్ణి చంపకపోతే ఇట్లు చేయనైతినేని గురుద్రోహగతికి ఒట్లు పెట్టడం మొదలుపెట్టాడు. నేను అలా చేయకపోతే రేపటి సూర్యాస్తమయంలోగా నేను కానీ సైంధవుణ్ణి మట్టు పెట్టలేకపోతే నాకు ఎన్ని పాపములు సంక్రమిస్తాయో తెలుసా? ఇక్కడితో పోకూడదు, నాకు ఊర్ధగతులు కూడా చెందకుండుగాక, నేను మహాపాతకములను చేసిన వాడనగుదునుగాక. ఎటువంటి పాతకములు అంటే గురుద్రోహి గతికి,
గురువులకు ద్రోహం చేసినటువంటి వాడు ఎంత భయంకరమైన పాపాన్ని పొందుతాడో అటువంటి మహాపాతకాన్ని నేను పొందెదనుగాక. రేపటి లోపల సైంధవుణ్ణి చంపకపోతే ఇన్ని పాతకములు అర్జునుడికి చుట్టుకుంటాయి. ఇక్కడతో పోదది. తర్వాత కట్టి కుడిపేస్తుంది, సమస్త తేజస్సుని హరించేస్తుంది. ఆయన జీవితంలో చేయలేదు ఎటువంటి అధర్మం. అయినా సైంధవుణ్ణి చంపకపోతే నాకు ఈ పాతకములు చుట్టుకునుగాక ప్రతిజ్ఞ చేసేస్తున్నాడంతే. అది అతిశయమా, ధైర్యమా, కోపమా, విచ్చలవిడితనమా, ఔచిత్యాన్ని మరిచిపోయాడా తెలియదు. కానీ ప్రతిజ్ఞ చేస్తున్నాడు. గురుద్రోహి గతికి, బ్రహ్మఘాతి గతికి, బ్రహ్మహత్య చేసినటువంటి వాడు ప్రయత్నపూర్వకంగా ఎవడుంటాడో అటువంటి వాడికి పట్టినటువంటి మహాపాతకము నాకు చెందుగాక. మద్యపానరతుని గతికి, ఇవన్నీ పంచమహాపాతకాల్లో పాతకాలు ఇవన్నీ. బ్రహ్మ హే మహారీచ సురాపో గురుతల్పక అని చెప్పి 4 పంచమహాపాతకాలు. బ్రహ్మహత్య చేసినవాడు, హే మహారీచ బంగారం దొంగిలించినవాడు, సురాపో కళ్ళు తాగడం, గురుతల్పక గురువుగారు లేని సమయం చూసి గురుపత్ని పడుకుని ఉండగా మంచం మీద పడుకోవడం, అంతకన్నా నోటితో కూడా నేను ఉచ్చరించను, గురుద్రోహం చేయడం. ఇటువంటివి చేసిన వాడు ఎవరుంటాడో అవి చేసిన వాడని తెలిసి కూడా అటువంటి వాడిని నా మిత్రుని చెప్పడం 5వ పాతకం. కాబట్టి తత్సంసర్గీచ పంచమః, అటువంటి వాడు నా స్నేహితుడు అని చెప్పుకున్నా కూడా అలా చెప్పుకున్నవాడు 5వ పాతకాన్ని చేసినవాడు అవుతాడు. ఇవి 5 పంచమహాపాతకములు అని శాస్త్రం చెప్తోంది, కోటేశ్వరరావు చెప్పట్లేదు. కోటేశ్వరరావు చెప్పారు అనకండి, నేను శాస్త్రం చెప్పడానికి వచ్చాను, అదే చెప్పగలను అంతే. ఇంకోటి నేను ఎందుకు చెప్తాను, ఎలా చెప్తాను, ఎక్కడ ఏ ధర్మం పాటించాలో ఆ ధర్మం పాటించాలంతే. కాబట్టి ఇప్పుడు 4 మహాపాతకములో 3 మహాపాతకములు తనకి చుట్టుకుంటాయని చెప్తున్నాడు. బంగారం దొంగిలించడం ఒకటే వదిలిపెట్టాడు. ఆయనకి ఏం అవసరం ఉంటుంది, నేను హే మహారీచ అది వదిలిపెట్టి. కాబట్టి గురుద్రోహికి ఉండేటటువంటి పాతక ఫలం, బ్రహ్మహత్య చేసినటువంటి వాడికి ఉండేటటువంటి మహాపాతక ఫలం, మద్యపానం చేసిన వాడికి ఉండేటటువంటి మహాపాతక ఫలం, అలాగే హే మహారీచ బంగారానికి బదులుగా ఇంకొక మహాపాపాన్ని తీసుకొచ్చాడు అర్జునుడు మహాభారతంలో. అంటే వ్యాసుల వారు ఇది కూడా మహాపాతకమే, ఇది ఈ జన్మలో చేసినది కదా ఇక్కడతో వదిలిపెడుతుందని నువ్వు అనుకుంటున్నావేమో, కొన్ని కోట్ల జన్మలు వెంటపడి కాల్చేస్తుంది నిన్ను. అంతటి మహాపాతకంగా ఇంకొక దాన్ని తీసుకొస్తున్నారు. 3 రుణములు చెప్తే వ్యాసుడు భారతంలో 4వ రుణం చెప్పాడు. ఏది అంటే సమాజానికి మనిషి రుణబడి ఉన్నాడు అని. అలాగే ఒక కొత్త పాతకాన్ని వ్యాసుడు అర్జునుడి ద్వారా ప్రతిపాదన చేయిస్తున్నాడు. అర్జునుడి యొక్క ప్రతిజ్ఞలో వచ్చింది ఆ మాట. ఆయన అన్నాడు, మానార్హ జన పరివాదిగతికి, ఎంతో మంది చేత గౌరవం అందుకున్నవాడు, ఇప్పటికీ ఎంతో మంది గౌరవానికి పాత్రమయ్యేటట్టే జీవితం చేస్తున్నవాడు ఎవడుంటాడో అటువంటి వాని యందు లేని దోషాన్ని కల్పించి ఆరోపించి అప్రతిష్ట పాలు చెయ్యడానికి అపనిందలు పలికినవాడు ఎవరుంటాడో, ఎవడు హేయంగా మాట్లాడతాడో అటువంటి వాడు ఎటువంటి భ్రష్టగతులకు వెళ్ళిపోతాడో నేను కూడా గతులకు వెళ్ళేదనుగాక. అంటే ఇవి అర్జునుడు చేసిన ప్రతిజ్ఞలైతే ఇటువంటి వాటి జోలికి మనం వెళ్ళకూడదు అని ఎంత దూరంగా ఉండాలో, అటువంటి వాటి జోలికి వెళ్ళడం తేలికగా కనపడినా కోట్ల జన్మలు ఎలా కట్టి కుడిపేస్తాయో భారతం ప్రబోధం చేస్తోంది. కాబట్టి ఇటువంటి మహాపాతకములు నన్ను చుట్టుకొనుగాక. ఎందుకు అంటే రేపు సూర్యాస్తమయం లోపల నేను సైంధవుణ్ణి చంపలేకపోతే అని. అనిమిష దైత్యకిం పురుషలాదిగనెవ్వరు వచ్చి కాచినన్ దునుముదునెల్లి సైంధవుని తోయిజమిత్రుడు కృంగకుండ మున్నవ నరవరేణ్య ఈ తెరుగు నా కొనరింపగరాకయున్న నేననలము సొచ్చువాడ నృపులందరూ చూడగ గండివంబుతో. పరమ భయంకరమైన ప్రతిజ్ఞ చేసేశాడు. రేపు సూర్యాస్తమయం వేల్టికి నేను కాని సైంధవుణ్ణి సంహరించకపోతే, సూర్యాస్తమయం అయిపోయింది, సైంధవుడు బ్రతికున్నాడు, నేను పైన చెప్పిన 4 చెయ్యలేదు, నాకు ఎదురు నిలబడి బతికాడు అంటే సూర్యాస్తమయం అయిపోగానే అగ్నిని రగల్చి గాంధీవాన్ని చేత్తో పట్టుకుని అగ్నిలో ప్రవేశించి శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. గాంధీవాన్ని ఎందుకు, గాంధీవం పట్టుకుని అగ్నిలోకి ఎందుకు?
అంటే ఖాండవమాన దహనం చేసినప్పుడు ఆ అగ్నిహోత్రుడు ఇచ్చాడు గాంధీవాన్ని. అది తాను తేజోంశ సంభవుడు కాబట్టి ఇచ్చాడు. ఆ గాంధీవం మళ్ళీ అగ్నిహోత్రుడికి ఇచ్చి వెళ్ళిపోతాడు. కాబట్టి నేను ఇక ఉండను. ఇటువంటి ఘోరమైనటువంటి ప్రతిజ్ఞ చేసేశాడు. ఇది ఇహమునందు ప్రమాదం, పరమునందు ప్రమాదం. ఇంత భయంకరమైనటువంటి ప్రతిజ్ఞ చేసేశాడు. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి. ఈ ప్రతిజ్ఞ చేశాడు కదా, ఈ ప్రతిజ్ఞలో అర్జునుడికి సౌలభ్యమా, కౌరవులకి సౌలభ్యమా? కౌరవులకే సౌలభ్యం. వాళ్ళు అర్జునుడిని చంపక్కర్లేదు, సైంధవుణ్ణి వ్యూహంలో దాచగలిగితే చాలు. మేము దాచలేమనుకోవడానికి అటు పక్క సర్వసైన్యాధిపతి ద్రోణాచార్యుల వారు. ద్రోణుడే నిలబడితే వ్యూహాన్ని పన్ని ఎదురుగుండా నిలబడ్డాడనుకోండి, అర్జునుడు దాటగలడా? శిష్యుడు. ఎందుకంటే ధర్మం పాటిస్తాడు. అంత తొందరగా చేయడు. ఒక బాణం వేస్తే ఓ బాణం వేస్తాడు, 2 బాణాలు వేస్తే 2 బాణాలు వేస్తాడు, 3 బాణాలు వేస్తే 3 బాణాలు వేస్తాడు. ఈలోగా సూర్యుడు కదిలిపోతాడు. అక్కడ సమయం దాటిపోతుంటే అయిపోయిందంతే. సూర్యాస్తమయం అయిపోయింది అనుకోండి. పోనీ ద్రోణుడు వ్యూహరచన నైపుణ్యం లేనివాడా? ఆయన దగ్గర కదా వీళ్ళందరూ నేర్చుకున్నది. అవతల వైపు ద్రోణుడు తక్క వీరులు లేరా? అశ్వత్థామ ఉన్నాడు, బాహ్లికుడు ఉన్నాడు, శకుని ఉన్నాడు, శల్యుడు ఉన్నాడు, ఆ పైన ఇతరమైనటువంటి వీరులు అశ్వత్థామ ఉన్నాడు, కృపాచార్యుల వారు ఉన్నారు, కృతవర్మ ఉన్నాడు. ఇంతమంది వీరులు ఉన్నారు. ఇంతమంది వీరులు చుట్టూ రక్షణ వలయంగా నిలబడి సాయంకాలం వరకు సైంధవుణ్ణి కాపాడుకోగలిగితే చాలు. వాళ్ళు ఏం చేయక్కర్లేదు. అర్జునుణ్ణి దగ్గరికి రాకుండా ఆపగలిగితే చాలు, అయిపోయిందంతే యుద్ధం. ఎందుకో తెలుసా? అర్జునుడు చనిపోతాడు. అర్జునుడు చనిపోయాడు అనుకోండి, ఇంకేం యుద్ధం? అర్జునుడు లేకుండా కృష్ణుడు ఒక క్షణం బ్రతకడు. కాబట్టి కృష్ణుడు తెలిస్తాడు శరీరం, అవతార పరిసమాప్తి చేసేస్తాడు. కృష్ణుడు అర్జునుడు వెళ్ళిపోయాక ఇంకా ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, దుర్యోధనుల్లో బ్రతికుంటారని మీరు అనుకుంటున్నారా? ఉండరు. తమ చేతికి మట్టి అంటుకోకుండా అయిపోయింది యుద్ధం. మొత్తం పాండవ సైన్యాలు కాకావికలైపోతాయి. వాళ్ళంతటా వాళ్లే చచ్చిపోతారు అంతే అందరూ. ఎంత గొప్ప అవకాశం కౌరవులకి ఇచ్చేశాడు అర్జునుడు. తనని తాను ప్రమాదంలోకి తోసేసుకున్నాడు. సైంధవుడు భారతంలో తనంత తాను అనుకోకుండా సాధించినటువంటి గొప్ప సావకాశం. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి. దుర్యోధనుడు తెలివి తక్కువ వాడు కాడు కదా. సైంధవుడు బాబోయ్ నాకెందుకు అర్జునుడు చంపేస్తాడు, నేను వెళ్ళిపోతానంటే ఒప్పుకుంటాడా? నేను ధర్మరాజు గారి కాళ్ళ మీద పడతానంటే ఒప్పుకుంటాడా? కృష్ణుడి కాళ్ళ మీద పడతానంటే ఒప్పుకుంటాడా? అర్జునుడి కాళ్ళ మీద పడతానంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఎందుకని? అవకాశం తనకుంది, అందుకని వెళ్ళనివ్వడు సైంధవుణ్ణి. నీకెందుకురా మేం కాపాడుతా ఉంటాడు అంటాడా? అండా అన్నవాడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా ప్రయత్నిస్తాడు సైంధవుడు దొరకకుండా. సైంధవుడు దొరకకుండా ఆపగలిగాడు అనుకోండి సూర్యాస్తమయం వరకు, అయిపోయిందంతే. పాండవ పక్షం వైపు ఎవరూ ఊహించడానికి వీలు లేనంత భయంకరమైనటువంటి నష్టం జరిగిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈయన ఈ ప్రతిజ్ఞ చేసి గొప్పగా దేవదత్తమనబడేటటువంటి శంఖాన్ని పూరించాడు. వెంటనే కృష్ణ పరమాత్మ పాంచజన్యాన్ని పూరించాడు. అర్జునుడు గాంధీవానికి వింటినారి తగిలించి ఆ వింటినారిని ఒక్కసారి లాగి వదిలిపెట్టాడు. అందులోంచి ధ్వని ప్రకంపనలు వచ్చాయి. దుర్యోధనుడి యొక్క శిబిరంలో వినబడింది. హడిలిపోయారు. కృష్ణార్జునుడు శంఖం పూరిస్తున్నారు, గాంధీవధ్వనొస్తోంది. ఇవాళ అభిమన్యుణ్ణి మట్టు పెట్టాం మనం, ఏమవుతుందో ఏమిటో, ఎంత ఉగ్రులవుతారో అని. అటువైపు గూఢచారులు ఉంటారు, ఇటువైపు గూఢచారులు ఉంటారు. వెంటనే చారులు గబగబా వెళ్ళి అవతల శిబిరంలో చెప్పారు. దుర్యోధనుడు మహాసంతోషంలో ఉన్నాడు ఆ రోజున. ఎందుకని అంటే అభిమన్యుణ్ణి చంపారు. ఒక మహావీరుడు చచ్చిపోయాడు. అర్జునుడు మానసికంగా దెబ్బతిన్నాడు. ధర్మరాజు ఏడుస్తున్నాడు, నకుల సహదేవులు ఏడుస్తున్నారు, సుభద్ర ఏడుస్తోంది, ద్రౌపదీదేవి ఏడుస్తోంది, ఉత్తర ఏడుస్తోంది. ఇంతమంది శోకానికి కారణం కాగలిగారు. అధర్మమో ఏమో, పిల్లవాణ్ణి మట్టుబెట్టి చంపేశామా లేదా? మంచి సంతోషంలో ఉన్నారు అందరూ. చుట్టూ రాజులందరూ కూర్చుని ఉన్నారు. చారుల వలన తెలిసింది అర్జునుడు ఇటువంటి ప్రతిజ్ఞ చేశాడు అని. వెంటనే సైంధవుడు కాళ్ళు వణికిపోయి ఒళ్ళంతా చెమటలు పట్టేసి హడిలిపోతూ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అన్నాడు, ఏనొకరుండనే తనకు ఎగ్గొనరించితే ఏల నాపయింపూనినవాడు ఫల్గునుడు పోర వధింపగా ఎట్టిపాడి మీకీ నిరిసంత సంబు వగపేటికి నాకు వటయేని పోయదన్ వాని ప్రతిజ్ఞ కడ్డుపడు వారే సురాసుర సిద్ధ సాధ్యులున్. ఏమిటి నా మీద ప్రతిజ్ఞ చేయడం ఏమిటి అర్జునుడు?
నేనొక్కడనేనా యుద్ధం చేసింది, నేనొక్కడనేనా అభిమన్యుడి చావుకి కారణం అంటే కక్ష కట్టేటటువంటి వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందో తెలుసా? అవతల వాడు ఏం చేస్తాడులే అని, వాడు ధర్మానికి కట్టుబడ్డవాడు, అందుకని వాడు మనలా ఏదో అన్ని కట్టుబాట్లు అధిగమించి తెగబడి తప్పు చేయడానికి ఇచ్చగించాడు. కాబట్టి మనం ఏదో చేసేసి సంతోషపడిపోవచ్చు. కానీ ఆయన కూడా ధర్మబద్ధంగానే తిరగబడ్డాడు అనుకోండి, అంత నిస్సిగ్గుగా దాక్కోగలరు, అంత నిస్సిగ్గుగా దాక్కుని సిగ్గు లేకుండా బ్రతికేయగలరు. అది రాక్షసతత్వం. ఏది నిజమైన శక్తి? నిజంగా శక్తి ఉంటే కురుక్షేత్రంలో అభిమన్యుడితో యుద్ధం చేసి నెగ్గాలి. కానీ ఆ చిన్న పిల్లవాడిని మట్టు పెట్టి చంపడం, నలుగురిని ఓడించినప్పుడు సంతోషమా? ప్రతిజ్ఞ చేసేటప్పటికీ ఎంత పిరికి మాటలు మాట్లాడుతున్నాడో చూడండి. అంటే అవతల వాళ్ళు ఏమీ చెయ్యరు, ఒకప్పుడు బావగారిని ఊరుకున్నారు కదా, కాబట్టి ఇప్పుడు ఏమీ చేయరు అనుకున్నాడు. కానీ ప్రతిజ్ఞ చేశాడు, ఇప్పుడు చంపి అవతల పారేస్తానన్నాడు. అప్పుడు కూడా 4 మినహాయింపులు ఇచ్చాడు, అవి చెయ్యట్ట, చెయ్యకుండా వదిలేయాలట. అంటే అసలు ఆ మనస్తత్వానికి ఏమైనా అర్థం ఉందండి? అసలు అది ఎంత అసహ్యకరమైనటువంటి మనస్తత్వమో ఆలోచించండి. నీ జీవితాన్ని నువ్వు ఇలా సంక్లిష్టం చేసుకోకు. ఒకసారి క్రౌర్యం జోలికి, పగల జోలికి వెళ్ళిపోతే నీ ప్రయత్నం లేకుండా మనసు ఇలాగే దిగజారిపోతుంది, శాశ్వత అపకీర్తిని సంపాదించుకుంటావు. అందుకే ధర్మమన్న చట్టంలోంచి దాటిన ఏ పని జోలికి నువ్వు వెళ్ళవద్దు. ధర్మబద్ధమైన పని చెయ్యి, అంతే. అది మాత్రం నిన్ను కాపాడు. ధర్మమన్న వలయాన్ని మాత్రం ఎన్నడూ దాటవద్దు. కాబట్టి అది అర్జునుడి గొప్పతనం. అందుకే ధర్మచట్రంలోకి ఇమిడేడు. ప్రతిజ్ఞలో కూడా 4 కారణములకు చంపనన్నాడు. వీడు పశ్చాత్తాపంతో ఏం చేయాలి? ఇంత తప్పు చేశాను, వెళ్ళి కాళ్ళ మీద పడతానన్నాడు. పోనీ కాళ్ళ మీద పడ్డానికి విడిసిపాటు ఉంటే యుద్ధం చెయ్యను, వెనక్కి పోతానన్నాడు. దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడం ఎందుకు? అంటే ఇంకా ఏదో బ్రతకాలని కోరిక, పాండవులు వీళ్ల చేత మట్టు పెట్టబడాలని కోరిక. అందుకని ఏనొకరుండనే తనకు నిగ్గునరించితే, నేనొక్కడనేనా అర్జునుడికి బాధ కల్పించిన వాణ్ణి? నేనొక్కడనేనా అభిమన్యుడి చావుకి కారణమైన వాణ్ణి? ఏలనాపయం పూనినవాడు ఫల్గునుడు. ఏమిటి నా ఒక్కడి మీదే కక్ష అర్జునుడు మధ్యలో? కాబట్టి నేను ఇలా బాధపడుతుంటే మీరందరూ ఏమిటి అలా హాయిగా సంతోషంగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు? నా బాధ గురించి మీకు ఎవరికి పట్టదా? నాతో 4 పాండవుల్ని ఆపించినప్పుడు ఇప్పుడు మళ్ళీ అటు వస్తాడు, అవతల వాళ్ళని రెచ్చగొట్టడానికి తప్పు ఒప్పుకుంటాడు. ఫల్గునుడు ప్రతిజ్ఞ తన ఒక్కడి మీద చేయకూడదట. ఏమైనా సారం ఉందండి ఆ మాటలో? కాబట్టి మీరేమిటి అలా సంతోషంగా కూర్చుంటారు? మీకు నేను ఎలా పోయినా మీకేం పట్టదా? అసలు పార్థుడిటువంటి ప్రతిజ్ఞ చేస్తే దానికి అడ్డుపడడం, వాని ప్రతిజ్ఞకు అడ్డపడవారే సురాసుర సిద్ధ సాధ్యులు. అర్జునుడు ప్రతిజ్ఞ చేస్తే దానికి అడ్డుపడగలిగినటువంటి శక్తి దేవదానవులకు కాని సిద్ధ సాధ్యులకు కాని ఉన్నదా? లేదు కదా. కాబట్టి నేను ఖచ్చితంగా మరణించి తీరుతాను కదా. మీరందరూ నాతో చేయించుకున్నప్పుడు ఉపకారాలు చేయించుకున్నారు, కానీ ఇప్పుడు నాకు అక్కరకొచ్చేవాడెవడు, నన్ను కాపాడేవాడెవడు? మీరు నా గురించి పట్టించుకోవట్లేదే అని వెళ్ళి దుర్యోధనుడి దగ్గర బాధపడ్డాడు. బాధపడితే అక్కడ దుర్యోధనుడితో పాటుగా ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు, కృపాచార్యుల వారు, బాహ్లికాది వీరులందరూ కూడా కూర్చునున్నారు. దుర్యోధనుడు నవ్వి సైంధవుణ్ణి పిలిచి, వాడు వెళ్ళిపోవడం ఆయనకి ఇష్టం ఉండదు, అందుకని నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. వాడిని పిలిచి, ఎందుకయ్యా బెంగ పెట్టుకుంటావు? అసలు నీ మనసులో కోరిక నాకు తెలుసులే, పాండవుల్ని మట్టు పెట్టాలి, అది నీ పిచ్చి కోరిక, నీది అర్థం లేని కక్ష. శివుడంతటి వాడు వద్దన్నాను వినవు, కాబట్టి వీడికి మాత్రం ఉపయోగం కదూ, వీడిని దాచేస్తే పాండవులు ఏదో అయిపోతారని వీడి పిచ్చి. అయ్యో, అటు ధర్మరాజు వైపు కృష్ణుడు ఉన్నాడు, ధర్మం ఉంది, ఎంతమంది చెప్పనివ్వండి వాడి తలకెక్కదు, ఏదో చేయగలననే వాడి తాపత్రయం. కాబట్టి ఆయన అన్నాడు, నమ్ముము వెరవకు, ఏనును తమ్ములను కోట నీకు తాత్పర్యముమై నిమ్మేటి మగలు సూర్యుల నిమ్మి నిలువ ఇంద్రుడైన నీకెదురుగునే నేను, నా 99 మంది తమ్ముళ్ళు, ఈ యోధులు, ఇంతమంది నీకు గోడగా నిలబడతారు, కోట అయి నిలబడతారు. నిన్నెక్కడ చంపుతాడు అర్జునుడు? నీ జోలికి ఎక్కడొస్తాడు? కాబట్టి బెంగ పెట్టుకోకు,
నేను అభయం ఇస్తున్నాను, నిన్ను కాపాడతాను అన్నాడు. కానీ దుర్యోధనుడు అర్జునుడి ముందు నిలబడగలడన్న నమ్మకం సైంధవుడికి పూర్తిగా మనసులో లేదు. ఈ మాట ఎవరు చెప్తే నమ్ముతాడంటే ద్రోణాచార్యులు వారు చెప్తే నమ్ముతాడు. ఎందుకని? త్రికరణ శుద్ధిగా తలుచుకున్నాడు అనుకోండి, ద్రోణుడు ఆపగలడు అర్జునుణ్ణి, అది ఉంది. గెలవగలడా గెలవలేడా వేరు మాట, అది పక్కన పెట్టేయండి, అప్రస్తుతం, అసలు అది చర్చనీయాంశం కాదు. ఆపగలడు. కావలసింది ఏమిటో తెలుసా? అక్కడ కాలము ముఖ్యం. అందుకే శివ ప్రార్థనలో కూడా శివుడి చేత పూజింపబడిన పాదములు కలిగిన